ప్రీ-లాంచ్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల బెండు తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో 20 కంపెనీలపై కేసులు నమోదు చేయడంతో పాటుగా చైర్మన్లు అలాగే ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ప్రీ-లాంచ్ ఆఫర్లపై ప్రజలే చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి అంటున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. కొందరు ముందస్తు ప్లాన్ తోనే చీట్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. వెరీ అట్రాక్టివ్ ఆఫర్లుంటే డబుల్ ట్రిపుల్ చెకింగ్ కంపల్సరీ మస్ట్ అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రీ లాంచ్ మోసాలపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఈ మధ్యకాలంలో ప్రీ లాంచ్ ఆఫర్లతో పాటు బైబ్యాక్ స్కీమ్లతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోనే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లో వెలుకొచ్చి ఇలాంటి మోసానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎక్కువగా ఈ సైబరాబాద్ని టార్గెట్గా చేసుకుని ఈ అవుట్స్కట్స్కి సంబంధించిన ల్యాండ్స్ని చూపెట్టి ప్రీ లాంచ్ ఆఫర్లు పెడుతూ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు. చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేసి మీకు ఫిర్యాదు చేసే వరకు తెలుస్తలేదు వాళ్ళు ఎన్ని లక్షలు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బికాజ్ ల్యాండ్ హ్యాస్ బికమ్ చాలా ఒక లూక్రేటివ్ అసెట్ అయిపోయింది. సో చాలామంది ఆఫ్ కోర్స్ జెన్యున్లీ ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. బట్ దెర్ ఆర్ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ పబ్లిక్కి అంటే ముందు నుంచే ఆ మోసం చేయడానికి ఇంటెన్షన్తోనే కొన్ని కొత్త స్కీమ్స్ కానీ చాలా తక్కువ రేట్లు చెప్పి కానీ గ్యారంటీడ్ రిటర్న్స్ కానీ గ్యారంటీడ్ రెంట్ కానీ ఇలాంటి పేర్లతో కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. సో దాంట్లో పబ్లిక్ వితౌట్ డ్యూ వెరిఫికేషన్ చాలామంది ఈ స్కీమ్స్కి పాల్పడిపోతున్నారు. అంటే వాళ్ళు చాలా హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్ కూడా చేసేస్తున్నారు. అది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? వెన్ ఆ గ్యారంటీడ్ రిటర్న్ కానీ అది రాపోతే కానీ ఆ ల్యాండ్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ టైంకి వస్తే రిజిస్టర్ కాకుండా కానీ ఆ ఫ్లాట్ కానీ అది రిజిస్టర్ కాకుండా ఆర్ వాళ్ళు యాక్చువల్లీ అక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరగలేదని చూస్తే కానీ అక్కడ యాక్చువల్లీ ఏం ల్యాండ్ లేదని చూస్తే కానీ అప్పుడే తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ ఎవర్ సంబడి వాళ్ళ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్ ఉండొచ్చు, ఏదో ఒక డిపాజిట్ స్కీమ్ ఉండొచ్చు, ఉంటే ఫస్ట్ దాన్ని జెన్యూనిటీ వెరిఫై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, ఆ స్కీమ్ అప్రూవ్డ్ ఉందా లేదు కాంపిటెంట్ అథారిటీస్తో అది వెరిఫై చేసుకోవాలి. అది చేసినాకనే ఆ డబ్బులు పెడితేనే ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ లేకపోతే ఆ ల్యాండ్ అమ్మడానికి ట్రై చేయడం కానీ ఏదో ప్లాట్స్ అమ్మడానికి ట్రై చేయడం కానీ ఇవ్వలేకపోతే అది ఏదో ఇంట్రెస్ట్ గ్యారంటీడ్ ఇవ్వడం అవన్నీ ముందే ప్రీ ప్లాన్ ఉంటున్నాయి చాలా దాంట్లో. సో మా దగ్గరకు వచ్చేసరికి బై ద టైమ్ కంప్లైంట్స్ మా దగ్గరకు వస్తున్నారు. సో మేమైతే వెంటనే కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేసి కన్సర్న్డ్ అక్యూజ్కి అరెస్ట్ చేయడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ వీఆర్ ట్రయింగ్ యాజ్ పర్ ఈ కొత్త మన బిఎన్ఎస్ఎస్లో అటాచ్మెంట్కి ప్రొవిజన్ ఉంది, లేకపోతే డిపాజిటర్స్ యాక్ట్ ఉంటే దాంట్లో అటాచ్మెంట్కి ప్రొవిజన్ ఉంది. సో ఇవన్నిటికీ మేము ట్రై చేస్తున్నాం ఎంతవరకు సాధ్యం ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కటి పెట్టుకోవాల్సింది మాట ఏమంటే ఏదైనా చాలా మంచి అనిపిస్తే అది అంటే ఆ స్కీమ్ కానీ ఆ ప్లాన్ కానీ అది చాలా వెరీ అట్రాక్టివ్ రిటర్న్స్ ఆ టైప్ ఉంటే అది ఖచ్చితంగా డబుల్ చెక్ ట్రిపుల్ చెక్ చేసుకోవాలి. లేకపోతే మార్కెట్లో వచ్చే రిటర్న్ కంటే ఏదైనా డబుల్ ఉంటుంది ట్రిపుల్ ఉంటుంది, అలాగా సాధ్యం కాదు. మీరు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఏదో ఉండొచ్చు కానీ అసలు 100% రిటర్న్స్ ఉంటుంది ఆ టైప్ చెప్తూ ఉంటే అసలు అలాగా యాక్చువల్లీ రియల్ వరల్డ్లో సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇందులో అవేర్నెస్ అనేది ముఖ్యం. అవేర్నెస్ తోటి ఈ రకమైనటువంటి కంపెనీల్లో నమ్మకుండా ప్రజలు ఉంటారు. కాబట్టి ఇటువంటి కంపెనీలకు సంబంధించిన విషయంలో ప్రజలు కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మాత్రం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సూచిస్తున్నారు. కెమెరామెన్ సాయితో రంజిత్, TV9 హైదరాబాద్.